ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాలకులు రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదనే సమస్యను తెరపైకి తెచ్చారు ఆదివాసీలు. 10 ఏళ్లుగా రోడ్డు సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు గుల్లఘాట్ వాసులు. ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గంలో గొల్లఘాట్ ఆదివాసీ గ్రామం ఈ గిరిజన తండా 2020లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ పంచాయతీ పరిధిలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. 277కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఆదివాసీల జీవనాధారం వ్యవసాయం. 1100 ఎకరాల సాగు భూముల్లో పత్తి, కందులను సాగు చేస్తున్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి గొల్లఘాట్ కు కాలినడక ప్రధాన ఆధారం. 7.5 దశాబ్దాలకు పైగా గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ సాగుకు సీడ్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. చిన్న పిల్లలు కానీ ఎవరికన్నా కానీ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి పోవాలంటే చాలా కష్టం అవుతుంది. రోడ్డు బాగా లేకపోవడం వల్ల చిన్న ఆటో పోవాలన్నా టూ వీలర్ వెహికల్ పోవాలన్నా చాలా కష్టం అవుతుంది. అందుకు మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారేమో అని ఎలక్షన్ బ్యాకట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అధికారులను కలిసి మాట్లాడినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. అందుకు ఈసారి అయినా ఇలా మాకు ఏమన్నా సమాధానం ఇస్తారేమో, అప్డేట్ ఇస్తారేమో అని ఎలక్షన్ బ్యాకట్ చేయడం జరిగింది. 45 years అయింది సార్, ఎందరో వస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ నాయకుడి మీద హోప్స్ పెట్టుకొని ఎలక్షన్ వేయమంటారు, ఓటు వేయమంటారు. మాకు రోడ్డు బాగా ఇబ్బంది ఉన్నది. ఇదే పరిస్థితి మాది. కసలా మెడ్లు పెదకొండ దాకా పోలా, ఇదే తర్వాత మాది ఉన్నది. ఇదే కసలా మెడ్లతోటి పోలా, అంత ఇబ్బంది ఉన్నది. హాస్పిటల్స్ మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇంతే గొల్లఘాట్లో ఇది మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇది రోడ్డు కావాలని మేము ఓట్లేదు. కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నా ఈ మారుమూల గ్రామానికి రోడ్డు వసతి లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తున్న లీడర్లు రోడ్డు నిర్మాణంపై హామీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ రోడ్డును చూసి ఏదో ఒక పిల్లలు మేము అడుగుతామంటే రోడ్డు చూసిన ఈ ఊళ్ళో ఇయ్యద్దు పిల్ల, ఈ రోడ్డు సౌకర్యం లేదు, ఈ అడవిలో ఉన్నది, ఇక్కడ ఏం పిల్ల ఇచ్చి ఏం చేస్తారు అనుకొని ఇట్లా సంబంధాలు క్యాన్సల్ అవుతున్నాయి సార్. పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సల్ అవుతున్నది. కాబట్టి ఖచ్చితంగా మాకు రోడ్డు కావాలని మేము ఈ ఎన్నికలను ఆపేశాం సార్. బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి రోడ్డు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రోడ్డు లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారులకు వివరించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అక్కడి నుంచి పిప్పల్ కోటి చేరుకోవాలి. మళ్లీ అక్కడి నుంచి ఆదిలాబాద్ కు బస్సులో ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లాల్సిందే. అయితే బస్సు రోజుకు 2 ట్రిప్పులు మాత్రమే ఉండడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు గిరిజనులు. ఎమర్జెన్సీ టైంలో ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యం వల్ల గర్భిణీలు మార్గ మధ్యంలో ప్రసవిస్తున్నారు. ప్రతి ఏటా 2-3 చనిపోయిన ఘటనలున్నాయి. ఊళ్ళే రోడ్ లేదు, మాకు నీళ్ళు లేదు, ఏం లేదు. ఓల్రాలు ఇది మాకు బస్సు లేదు. ఒక్కటే ఆటో పొద్దుకొస్తుంది, పొద్దుకల్లా పోతుంది. చిన్న చిన్న పిల్లగాండ్లు ఉన్నారు. మాకు చేనులకు పోతందుకు, హాస్పిటల్కి పోతందుకు దండి ఇబ్బంది. అంశకు పోయి తేవడుతుంది, నీళ్ళ సుఖపోబడుతుంది, ఎండల సుఖపోబడుతుంది, కంట్రోల్ తేవడుతుంది. ఆడ నుంచి మాకు బస్ లేదు, ఏం లేదు. మా ఊళ్ళే హాస్పిటల్ భీంపూర్, ఆదిలాబాద్ మస్తు ఇబ్బంది మాది. రోడ్ది ఆంబులెన్స్ సుఖ రాదు, పిప్పర్ కుట్టికి వస్తాయి. మరి ఇంకా కష్టలలో కొనపోతాం మేము, లేకుంటే ఇట్లనే ఉంటాం ఇంటికాడని. మాకు మస్తు ఇది ఇబ్బంది, లేకుంటే చచ్చిపోతాం. గొల్లఘాట్ గ్రామ రోడ్డు సమస్య పరిష్కారానికి తండావాసులు మూకుమ్మడిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. గత ప్రభుత్వాలు ఇక్కడి రోడ్డు సమస్యను గాలికొదిలేశాయి. ఎన్నికల బహిష్కరణతోనైనా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ రోడ్లను వేసి కష్టాల నుంచి విముక్తి చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు.